తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో భాగంగా మరి చాలా వాగ్దానాలు చేశారు. అందులో ముఖ్యంగా ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి కూడా మరి వాగ్దానం చేయడం జరిగింది మేనిఫెస్టోలో. మరి చాలామంది అందరూ కూడా అనుకున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనందరూ కూడా ఉచితంగా ఇసుక వస్తుందని చెప్పి చాలామంది ఆనందపడ్డారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 8వ తారీఖుని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇస్తున్నామని చెప్పి ఉచితంగా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మన నర్సీపట్నం సంబంధించి స్టాక్ పాయింట్ దగ్గర చాలామంది వెళ్ళారు రైతులందరూ కూడా ఇసుక కొనాలని చెప్పి. అయితే అక్కడున్న బోర్డు చూస్తే ఒకసారి అక్కడున్న బోర్డు ఒకటి ఉంది, ఒక బోర్డు పెట్టారు. అక్కడ ఏమన్నారంటే అక్కడ నూతన ఉచిత ఇసుక విధానము 2024 అని చెప్పి మరి అక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత చూస్తే అలా కిందకి చూస్తే నర్సీపట్నం గబ్బాడికి సంబంధించి ఇసుక డిపో దగ్గర ఏముందంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇస్తామని చెప్పి అన్నారు. కింద చూస్తే డిపో వద్ద ఇసుక టన్నుకు 1,225 రూపాయలు అన్నారు. మాకు అర్థం కావట్లేదు. ఉచితంగా ఇసుక అని చెప్పి ఒక 4 నెలల నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో చేస్తున్న సందర్భంగా ఈరోజు రైతులందరూ కూడా ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పంటే ఇక్కడ రేటు పెట్టారు 1,225 రూపాయలు ఒక టన్నుకి. అంటే ఒక ట్రాక్టర్ తీసుకుంటే 5 టన్నులకు సుమారుగా తీసుకుంటే మరి అక్కడ అది కాకుండా అదనంగా ట్రాన్స్పోర్ట్ కాకుండానే టన్నుకి 1,225 రూపాయలు. నేనేమన్నానంటే ఉచితంగా అక్కడ నూతన ఉచిత ఇసుక అన్నారు కనుక ఉచితంగా బ్యానర్ పెట్టినప్పుడు ఇక్కడ 1,225 రూపాయలు ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నా. అంటే ఉచితంగా ఇసుక ఇచ్చినప్పుడు ఇది తీయొద్దు, ఇది తీసియండి, 1,225 తీసి ఉచితంగా ఇవ్వండి. లేదు 1,225 రూపాయలు మీరు టన్నుకి కలెక్ట్ చేస్తే ఇక్కడ నూతన ఉచిత ఇసుక విధానం అనేది పక్కన పెట్టేసి ఓన్లీ నూతన ఇసుక విధానం ఉచితం అనేది తీసేయని చెప్పి అంటున్నాను. అంటే ఉచితం అని చెప్పి టన్నుకి 1,225 రూపాయలు ఇవ్వడం మరి తీసుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పి అంటున్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా రైతులు వెళ్ళి మరి అక్కడ మరి ఎవరు ఇవ్వకపోవడం వల్ల ఈ రేట్లు అవి ఉండడం వల్ల వెనక చాలామంది తిరిగి వచ్చారు. నేను దీనికి సంబంధించి ఇప్పటికే నేను అక్కడ స్టాక్ ఎంత ఉందో కూడా నేను వివరాలకి మరి మొన్ననే ఒక 3 రోజుల కిందట ఏడీ మైన్స్ వరకు కూడా పెట్టాను. ఆ స్టాక్ అక్కడ ఎంత ఇసుక ఉంది ఏంటి అనేది మనం పెట్టడం జరిగింది. ఎందుకంటున్నానంటే అక్కడ కేవలం టేబుల్తో కొలిసి ఇసుకని 40,000 టన్నులు ఉందని చెప్తున్నారు. కానీ మాకున్న సమాచారం ప్రకారం మన జనవరి నెల నుంచి ఈ నెల ఇప్పటి వరకు కూడా 4-5 నెలల్లో సుమారుగా 1,00,000 టన్నుల వరకు కూడా ఇసుక అక్కడ ఉందనేది మాకు సమాచారం. సుమారుగా 1,00,000 టన్నుల్లో ఈ 4 నెలల్లో ఒక 10,000-20,000 టన్నులు ఒక హౌసింగ్ సంబంధించి కానీ మళ్ళీ వేరే పర్పస్గా కొన్నారని చెప్పి వెళ్ళి ఉంటుంది తప్ప అది కూడా రికార్డులు ఇమ్మంటున్నాం మేము. ఎవరైతే ఎంతైతే వచ్చిందో 1,00,000 టన్నులు ఉంది వాళ్ళ దగ్గర సమాచారం. అది ఏడీ మంచి దగ్గర ఉందా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉందా మాకు తెలియదు. కానీ ఏ రోజుకి ఆ రోజు ఈ 3 నెలలు 4 నెలల్లో ఎంత వచ్చిందని ఉంది కనుక దయచేసి జిల్లా కలెక్టర్ వారిని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు కేవలం 40,000 టన్నులు ఉందంటున్నారు అక్కడ ఇసుక. కానీ మా అంచనా ఏంటంటే 1,00,000 టన్నుల్లో సుమారుగా ఎట్టి బస్సులు కూడా 70,000 నుంచి 80,000 టన్నులు ఇసుక అక్కడ ఉంటుంది. అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం 40,000 టన్నులు అమ్మితే ఇంకా 40,000 టన్నులు ఉంటుంది. అంటే 40,000 టన్నులు దోపిడీ చేయడానికి ఈ నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తారు కనుక దయచేసి కలెక్టర్ గారిని కోరుతున్నానమ్మా, మీరు వెంటనే ఏదైతే రికార్డులు ఉన్నాయో 4 నెలల నుంచి రికార్డులు అన్నీ కూడా తెప్పించండి. ఎంత వచ్చిందో ఏంటో చెప్పి మొత్తం అందరూ కూడా ప్రజలకు చెప్పి ఎట్టి బస్సులు కూడా ఈ 40,000 టన్నులు సుమారుగా 5 కోట్ల విలువ చేసి ఇసుకని దోపిడీ కాకుండా మరి కాపాడి ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీరు ఏదైతే ఇది ఉందో మరి ఉచిత ఇసుక విధానం అనేది మరి మార్పు చేయాలి. ఇక్కడ ఉచితంగా తీసేయండి లేదా 1,225 తీసేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. రెగ్యులర్గా అంటే షిఫ్ట్ వైజ్ చేస్తారు సార్. ఇప్పుడు రెగ్యులర్గా పాత వాళ్ళు ఉన్నారు, పాత కుర్రోళ్ళు ఉన్నారా? అది దీని ప్రాసెస్ మీరు వచ్చి వెళ్ళిపోతారు. తర్వాత మరి ఎవరు షిఫ్ట్ బై షిఫ్ట్ ఇప్పుడు 6 నుంచి 1 వరకు మెయిన్ సార్. 1 నుంచి నెక్స్ట్ 6 వరకు వ్యవహారం అంతా చెప్పేసి వెళ్ళిపోతాం. ఏడీ గారు వస్తారు, మైనింగ్ ఏడీ గారు. ఆయన ప్రారంభం అవ్వలేదు ప్రెజెంట్ అయితేనే సార్. ప్రెజెంట్ అయితే ప్రారంభం ప్రెజెంట్ ఇంకా ఏమీ ఎవరు రాలేదు, కస్టమర్స్ కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు మిషనరీ ఏదో పాడైంది అన్నారు. వేయింగ్ బ్రిడ్జ్ మొత్తం చూడడానికి ఒకసారి చెక్ చేయడానికి టెక్నీషియన్ టీమ్, కస్టమర్స్ కూడా ఇంకా మార్నింగ్ నుంచి ఎవరు రాలేదు అన్నమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ టన్ను రేట్ ఎంత అని అడిగి వెళ్ళిపోతున్నారు. అంతే, టన్ను రేట్ ఎంత ఉంది ఎట్లా అని అడిగేసి వెళ్ళిపోతున్నారు అంతే. మనకి ఎన్ని టన్నులు అవైలబుల్గా ఉంటుందండి ప్రజెంట్? మీకు ఏమైనా అప్పచెప్తారా ఎన్ని టన్నులు ఉంటుంది? ఎన్ని టన్నులు ఉంటుందని ఏం చెప్పలేదు సార్. 50,000 టన్నులో ప్రజెంట్ రెడీగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.